ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు చట్టం తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 10న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యాక్ట్ నెంబర్ 9 ఆఫ్ 2025గా తెచ్చినటువంటి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025గా పిలుస్తారు. ఈ యాక్ట్ జిఓఎంఎస్ నెంబర్ 10 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 9/4/2025 ప్రకారం ఏప్రిల్ 9వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఇకపై ఈ చట్ట పరిధిలోకి వస్తారు. ఈ చట్టంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అకాడమిక్ ఇయర్, అపాయింట్మెంట్, ట్రాన్స్ఫర్ బ్యాన్ పీరియడ్, కాంపిటెంట్ అథారిటీ, క్లస్టర్, నీడీ స్కూల్స్, రీఅపోర్షన్మెంట్, ట్రాన్స్ఫర్, టీచర్ అడ్జస్ట్మెంట్, సీనియారిటీ వంటి పలు అంశాలను నిర్వచనాలుగా పొందుపరచడం జరిగింది. తదుపరి బదిలీలకు క్రైటీరియా, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్స్, ఖాళీల నోటిఫికేషన్, ఎంటైటిల్మెంట్ పాయింట్స్ అంటే సర్వీస్ పాయింట్స్, స్టేషన్ పాయింట్స్, వాటికి సంబంధించినటువంటి నిబంధనలు ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫర్స్కు సంబంధించి వర్తించే స్పెషల్ పాయింట్స్, ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పర్ఫార్మెన్స్ పాయింట్స్, నెగటివ్ పాయింట్స్, ఉపాధ్యాయుల సర్దుబాటు, ట్రాన్స్ఫర్ క్యాలెండర్ వంటి నిబంధనలు కూడా ఈ చట్టంలో వివరించారు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ యాక్ట్లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. అకాడమిక్ ఇయర్. ఈ చట్టంలోని రూల్ 2 ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మరుసటి సంవత్సరం మే 31 వరకు ఉన్న కాలాన్ని అకాడమిక్ ఇయర్ అంటారు. ఒక అకాడమిక్ ఇయర్లో 9 నెలల సర్వీసు పూర్తయిన గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు, అలాగే టీచర్స్ సర్వీసును బదిలీలకు ఒక పూర్తి సంవత్సరం అకాడమిక్ సర్వీస్గా పరిగణిస్తారు. ట్రాన్స్ఫర్కు మ్యాక్సిమం, మినిమం పీరియడ్. ఒక పాఠశాలలో చేరిన తేదీ నుండి 5 అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేసుకున్న గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల సర్వీసును మ్యాక్సిమం సర్వీసుగా పరిగణిస్తారు. వారు కంపల్సరీ బదిలీ కిందకు వస్తారు. అలాగే ఒక పాఠశాలలో 8 అకాడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుల సర్వీసును మ్యాక్సిమం సర్వీస్గా పరిగణిస్తారు. వారు కంపల్సరీ బదిలీ కిందకు వస్తారు. ఒక పాఠశాలలో 2 అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, అలాగే ఇతర ఉపాధ్యాయులు సర్వీసును మినిమం సర్వీస్గా పరిగణిస్తారు. వారు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ చట్టంలోని రూల్ 3 ప్రకారము ఇకపై మొదటి నియామకము లేదా మొదటి ప్రమోషన్ రూరల్ ఏరియాస్లో అంటే కేటగిరీ 3 లేదా కేటగిరీ 4లో గల ఖాళీలతో భర్తీ చేస్తారు. 3 లేదా 4 కేటగిరీల్లో ఖాళీలు లేనప్పుడు మాత్రమే
కేటగిరీ 1, కేటగిరీ 2లోని ఖాళీలతో భర్తీ చేస్తారు. రీఅపోర్షన్మెంట్ ఆఫ్ టీచర్స్. ఈ చట్టం రూల్ 4 ప్రకారము రీఅపోర్షన్మెంట్ను పాఠశాలలోని విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక గైడ్లైన్స్ ద్వారా నిర్ణయిస్తారు. రీఅపోర్షన్మెంట్ ద్వారా నిర్ణయించబడిన మిగులు టీచర్లను కౌన్సిలింగ్ ద్వారా నీడీ స్కూల్స్కు ట్రాన్స్ఫర్స్లో సర్దుబాటు చేస్తారు. ట్రాన్స్ఫర్స్కు అర్హతలు. రూల్ 5 ప్రకారము ఒక పాఠశాలలో మ్యాక్సిమం పీరియడ్ అంటే గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు 5 అకాడమిక్ సంవత్సరాలు, ఇతర ఉపాధ్యాయులకు 8 అకాడమిక్ సంవత్సరాలు పూర్తయిన వారిని కంపల్సరీ బదిలీకి పరిగణిస్తారు. పాఠశాలలో మినిమం పీరియడ్ అంటే 2 అకాడమిక్ ఇయర్స్ పూర్తి అయిన గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు, అలాగే ఇతర టీచర్స్ బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక పాఠశాలలో మే 31 నాటికి రిటైర్మెంట్కు 2 సంవత్సరాల లోపు ఉన్నవారిని వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. బాలికల పాఠశాలలో పనిచేస్తూ ఉన్న పురుష ఉపాధ్యాయులు 50 సంవత్సరాల లోపు వారైతే వారిని ఖచ్చితంగా బదిలీ చేస్తారు. బాలికల పాఠశాలలో ఖాళీల భర్తీకి మహిళా ఉపాధ్యాయులు లభించినట్లయితే ఆ ఖాళీలను 50 సంవత్సరాలు నిండిన పురుష ఉపాధ్యాయులతో భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్. ఖాళీల ప్రకటన. రూల్ 6 ప్రకారం ప్రభుత్వం నిర్ధారించిన క్లియర్ వేకెన్సీస్ అంటే రిటైర్మెంట్ ద్వారా ఏర్పడిన ఖాళీలు, తప్పనిసరి బదిలీల ద్వారా ఏర్పడిన కంపల్సరీ వేకెన్సీస్, రీఅపోర్షన్మెంట్ ఖాళీలు, 1 సంవత్సరము పైగా గైరు హాజరవుతున్న ఉపాధ్యాయ పోస్టు ఖాళీలు, స్టడీ లీవ్లో ఉన్నవారి పోస్టు ఖాళీలు, బదిలీల కౌన్సిలింగ్ వలన ఏర్పడిన అరైజింగ్ వేకెన్సీలను ఖాళీలుగా ప్రకటిస్తారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్స్. రూల్ 7 ప్రకారము ఇకపై అన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతాయి. బదిలీలకు పాయింట్స్. రూల్ నెంబర్ 9లో బదిలీలకు స్టేషన్ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్ తెలియచేయటం జరిగింది. స్టేషన్ పాయింట్స్ను ఉపాధ్యాయులు పనిచేసే కేటగిరీని బట్టి నిర్ణయిస్తారు. కేటగిరీ 1 అంటే 16% హెచ్ఆర్ఏ కలిగిన పాఠశాల వారికి సంవత్సరానికి 1 పాయింట్. కేటగిరీ 2 అంటే 12% హెచ్ఆర్ఏ గల పాఠశాల వారికి సంవత్సరానికి 2 పాయింట్లు. కేటగిరీ 3 అంటే 10% హెచ్ఆర్ఏ గల పాఠశాల వారికి సంవత్సరానికి 3 పాయింట్లు. కేటగిరీ 4 అంటే 10% హెచ్ఆర్ఏ కలిగి రోడ్డు సౌకర్యము లేని వారు లేదా కొండ ప్రాంతంలో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి 5 పాయింట్లు కేటాయిస్తారు. సర్వీస్ పాయింట్స్ను మే 31 నాటికి ఉపాధ్యాయుల సర్వీస్ ఆధారంగా సంవత్సరానికి 0.5 పాయింట్ చొప్పున కేటాయిస్తారు. స్పెషల్ పాయింట్స్. రూల్ 10 ప్రకారము గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు అలాగే ఇతర ఉపాధ్యాయులకు స్టేషన్ పాయింట్స్ ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కేటాయిస్తారు. గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు
ఇతర ఉపాధ్యాయులకు స్పౌజ్ అంటే వారి భర్త లేదా భార్య కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ లోకల్ బాడీస్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో రెగ్యులర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లయితే వారికి స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు. స్పౌజ్ పాయింట్స్ గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు 5 సంవత్సరాల్లో ఒకసారి, ఇతర ఉపాధ్యాయులు 8 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. 40 సంవత్సరాలు దాటిన అవివాహిత మహిళలకు స్పెషల్ పాయింట్లు వర్తిస్తాయి. అలాగే 40% నుండి 55% వైకల్యం కలిగినటువంటి విజువల్లీ ఛాలెంజ్డ్, ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్, హియరింగ్ ఇంపైర్డ్ ఉద్యోగులకు స్పెషల్ పాయింట్స్ ఇస్తారు. 56% నుండి 69% అంగవైకల్యం ఉన్న వారికి కూడా స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు. అలాగే గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర మరియు ఉమ్మడి జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు. విడాకులు పొందిన మహిళలకు, ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి వారి స్పౌజ్కు స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ కనీసం 2 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న వారికి కూడా ఈ స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ రూల్ నెంబర్ 11 ప్రకారము ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్రింద 80% ఆ పైన అంగవైకల్యం కలిగిన వారిని, వితంతువులను, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, మేజర్ న్యూరో సర్జరీ, బోన్ టీబీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, డయాలసిస్, స్పైనల్ సర్జరీ చేయించుకున్న ఉపాధ్యాయులను పరిగణిస్తారు. అలాగే మానసిక జబ్బు, జువైనల్ డయాబెటీస్, తలసేమియా, హిమోఫిలియా, గుండెలో రంధ్రము ఉండి గత 3 సంవత్సరాల లోపు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లలు గల ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ వర్తిస్తుంది. రూల్ నెంబర్ 13 ప్రకారము అనుమతి లేకుండా విధులకు గైరుహాజరయ్యే ఉపాధ్యాయులకు నెలకు 1 పాయింట్ చొప్పున గరిష్టంగా 10 పాయింట్లు నెగిటివ్ పాయింట్స్గా నిర్ధారించి మొత్తం పాయింట్ల నుండి తగ్గిస్తారు. అలాగే రూల్ నెంబర్ 15 ప్రకారము బ్యాన్ పీరియడ్లో రిక్వెస్ట్ లేదా మ్యూచువల్ లేదా గవర్నమెంట్ బదిలీలు పొందిన ఉపాధ్యాయులకు గత పాఠశాల, ప్రస్తుత పాఠశాల మొత్తము కలిపి 8 సంవత్సరాలు పూర్తయితే వారిని కంపల్సరీ బదిలీకి పరిగణలోకి తీసుకుంటారు. రూల్ నెంబర్ 16 ప్రకారము సాధారణ బదిలీలు ఇకపై సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతాయి. ఈ చట్టంలోని రూల్ 17 ప్రకారము ఇకపై ఉపాధ్యాయులు ఎవరికైనా ఫిర్యాదులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులకు గ్రీవెన్స్ ద్వారా అప్పీల్ చేసుకోవాలి. అలా అప్పీల్ చేయకుండా కోర్టుకు వెళితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. బదిలీల కౌన్సిలింగ్లో ఒకే పాయింట్స్ వచ్చిన ఉపాధ్యాయుల్లో సీనియర్ను నిర్ణయించడానికి క్యాడర్ సీనియారిటీ, డేట్ ఆఫ్ బర్త్, మహిళ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఉపాధ్యాయుల ప్రమోషన్స్కు, రీఅపోర్షన్మెంట్కు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం
ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా గైడ్లైన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి సంక్షిప్తంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు.